హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈ మండే వెండల్లో శరీరానికి సలవ చేసే సగ్గుబియ్యంతో ఫ్రూట్ సలాడ్ని పంచదార లేకుండా హెల్దీగా ఈ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే ఈ డ్రింక్ని చాలా ఇష్టపడతారండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ సూపర్ టేస్టీ హెల్దీ డ్రింక్ని తయారు చేసుకోవచ్చండి. ఈ టేస్టీ అయిన హెల్దీ అయిన డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద గిన్నెని పెట్టుకుని ఇందులోకి 1/2 లీటర్ దాకా నీళ్ళని పోసి మరిగించుకోవాలి. మరుగుతున్న నీళ్ళలోకి 1 కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ నేను పెద్ద సగ్గుబియ్యాన్ని వేసుకుంటున్నాను. చిన్న సైజులో ఉంటాయండి సగ్గుబియ్యం, అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని గరిటెతో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉడికాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని వడకట్టుకోవాలి. వడకట్టుకున్న సగ్గుబియ్యం మీద వెంటనే చల్లటి నీళ్లు వేయండి. చల్లటి నీళ్లు వేయడం వల్ల సగ్గుబియ్యం ముద్దైపోకుండా చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటాయండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి 1/2 లీటర్ దాకా పాలను వేసుకోండి. పాలు చిక్కపడే వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ మరిగించుకోవాలండి. మనం తీసుకునే పాలు చిక్కటి పాలైతే ఈ డ్రింక్ చాలా టేస్టీగా ఉంటుందండి. క్రీమీగా టేస్ట్ బాగుంటుంది. పాలు 1 వంతు అయ్యే వరకు మరిగించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోండి. కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్, మంచి కలర్ యాడ్ అవుతుందండి. ఇప్పుడు ఇలా మరుగుతున్న పాలలోకి స్వీట్నెస్ కోసం 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోండి. ఇక్కడ బెల్లం బదులు పంచదార అయినా వేసుకోవచ్చండి. బెల్లం కూడా పూర్తిగా కరిగే వరకు లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు దాకా పాలపొడిని వేసుకోవాలండి. దగ్గర పాలపొడి లేకపోతే ఇంకొక కప్పు చిక్కటి పాలైనా లేదా బాదం పొడైనా వేసుకోవచ్చు. 1 నిమిషం పాటు మరిగించుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పాలు పూర్తిగా చల్లారిపోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోండి. చల్లార్చిన పాలను కూడా వేసుకోండి. ఇందులోకి మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను మామిడి ముక్కలు, అరటిపండు, ద్రాక్ష ముక్కలు వేస్తున్నానండి. ఇంకా మీకు యాపిల్, ఇంకా రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అన్నీ వేసుకోవచ్చండి. ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్దీ డ్రింక్ రెడీ అయినట్టే. ఎండల్లో శరీరానికి సలవ చేసే ఈ హెల్దీ డ్రింక్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అనే రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.